నమస్కారం, నేను మీ జీవిత. శరణ్ నవరాత్రి సందర్భంగా ముందు వీడియోలో గాయత్రి దేవి అలంకరణ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మూడో రోజు అలంకరించే అన్నపూర్ణ దేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భక్తులు అన్నపూర్ణ దేవిని ఆరాధించడం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అన్నాన్ని పంచే తల్లి అనే తత్వంతో అమ్మవారు ప్రతి ఇంట ముఖ్యంగా ఉపవాసాలు చేసే భక్తుల చెంత ఉంటారు. భక్తులు ముందుగా అమ్మవారిని గోధుమ రంగు లేదా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. సంతృప్తి, పూర్ణతను సూచిస్తాయి. అమ్మవారి చేతిలో అక్షయ పాత్రలో అన్నమున్న స్వరూపాన్ని ప్రార్థిస్తారు. అమ్మవారిని అలంకరించడం ఒక అందమైన ఆచారం. పసుపు, కుంకుమ, చందనం వంటి వాటితో తల్లిని అలంకరించి గంధం, ఆభరణాలు, పూల మాలలతో కొలుస్తారు. ముఖ్యంగా బంతి, తులసి వంటి పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తారు. పచ్చని తోరణాలు, కొబ్బరికాయ, అరటి ఆకులతో మండపాన్ని అందంగా అలంకరిస్తారు. అన్నపూర్ణదేవికి శుద్ధ జలంతో ఆవాహనం చేసి పూజలు చేస్తారు. నైవేద్యంలో అన్నం, పాయసం, పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు సమర్పిస్తారు. అన్నం నైవేద్యంగా సమర్పించడం అమ్మకు ఇష్టం. పూజ సమయంలో అన్నపూర్ణాష్టకం అనే శ్లోకంను పాడటం వల్ల అమ్మవారు భక్తుల మనసులో స్థిరమవుతారు. ప్రత్యేకంగా భోజనాన్ని పంచడం అనేది దేవికి ఆనందం. ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం ద్వారా తల్లికి చేసిన పూజ పూర్తవుతుందని భావిస్తారు. ఇలా చేయడం వల్ల సంతృప్తి, ఆత్మకు పవిత్రత లభిస్తాయి. అమ్మవారి పూజ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా జీవన తత్వాన్ని గుర్తు చేసే ఆధ్యాత్మిక సాధన. అన్నదానం మహాదానం. ఆకలిని తీర్చడం ద్వారానే నిజమైన పూజ జరుగుతుందని శాస్త్రాలు చెబుతాయి. ఈ విధంగా నవరాత్రి 3వ రోజు అన్నపూర్ణాదేవిని ఆరాధించడం ద్వారా భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ వీడియోలో అమ్మవారి 3వ అవతారం అయినటువంటి అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి 4వ అవతారం అయినటువంటి శ్రీ కాత్యాయని దేవి గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి దేవాలయం కలవకొట్టి నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నది. మన నవరాత్రి ఉత్సవాలు గత 37 సంవత్సరాల నుంచి కల్వకుర్తి పట్టణంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా ఇది 3వ రోజు జరుగుతూ ఉన్నది. మరి ఇంకా 10 రోజులు అమ్మవారు నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తుంది. మరి అమ్మవారిని కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ దర్శించుకొని పునీతులు కావాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అమ్మవారి ధనలక్ష్మి అలంకరణ, అన్నపూర్ణాదేవి అలంకరణ. మరి ఈ రోజు చిన్నపిల్లలతోని డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్నది. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా డ్యాన్స్ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాలతో జరుగుతున్నది. మరి ఇప్పుడు ఆ డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్నది కూడా అందరూ తిలకించాలని కోరుకుంటున్నాను. మరి ఈ నవరాత్రి ఉత్సవాలలో కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని, మరి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ భోజనాలు చేసుకొని వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.